అందరికీ నమస్తే అండి. నిన్నైతే వర్షంలో వీడియో చేశాను, షార్ట్ వీడియో. ఆ షార్ట్ వీడియో ఏంటంటే వర్షం పడుతుందని చెప్పనేసి షార్ట్ వీడియో చేశాను. అది కూడా ఎక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అయితే వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో చేసిన తర్వాత వచ్చేసి అక్కడ నిలబడుకున్నాను. వర్షం పడుతుందని చెప్పనేసి అక్కడ నిలబడుకోవడం అయితే జరిగింది. అక్కడికి సడన్గా ఒక ఆటో వచ్చింది. ఆటో వచ్చి అందులో ఒక పెద్ద ఆవిడ, ఒక అక్క అయితే ఇద్దరైతే కూర్చోన్నారు. కూర్చోన్న తర్వాత వచ్చేసి అతను అయితే డీల్ పట్టుకుంటున్నాడు. అందులో ఆ పెద్ద ఆవిడ వయసు వచ్చేసి 80 ఇయర్స్ నుంచి 90 ఇయర్స్ లోపల ఉంటుంది అనుకుంటాను నేనైతే. అంటే నడవలేని పరిస్థితుల్లో ఉంది ఆమె. అలాంటి పరిస్థితుల్లో వచ్చేసి ఆమె ఏడుస్తుంది. కారణం ఏంటి అని చెప్పనేసి నేనైతే అడగడం అయితే జరిగింది ఆయక్కన. ఎందుకు ఏడుస్తుంది అని ఆ పెద్ద ఆమె అని చెప్పి అంటే, నాన్న ఈమెకు వచ్చేసి నేను మా అన్న ఇద్దరము పిల్లలము అని చెప్పనేసి చెప్పడం అయితే జరిగింది. సరే అని చెప్పాను నేను. సరే అని చెప్తే నాకు వచ్చేసి 8 మంది పిల్లలు, మా అన్నయ్యకి వచ్చేసి 2-3 పిల్లల వాళ్ళు అని చెప్పనేసి చెప్పడం అయితే జరిగింది. చెప్పిన తర్వాత ఎక్కడ తీసుకెళ్తాను ఏమన్నా పెద్ద అని చెప్పి అంటే, నాకు పిల్లలు ఇంటి దగ్గర 8 మందిని చూసుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉంది, నా కన్న తల్లిని కూడా చూసుకోవడానికి అంటే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పనేసి నేను మా అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నాను అని చెప్పి నాతో చెప్పడం అయితే జరిగింది. తీసుకువెళ్తున్నాను అని చెప్పానంటే తీసుకువెళ్ళి మళ్ళీ తర్వాత అక్కడ పోయిన తర్వాత వాళ్ళ అన్నయ్య ఏం చెప్పాడు, వద్దు ఏమన్నా మా ఇంటి దగ్గర వద్దు అని చెప్పడం అయితే జరిగిందండి ఆమెకి. అక్కడికి తీసుకువెళ్తే మా ఇంటి దగ్గర అయితే అస్సలు వద్దు, ఏమే నువ్వే తీసుకుపోయి మేమన్నా చూసుకోపో అని చెప్పడం అయితే జరిగిందంట. వాళ్ళ సమస్యలు ఏమున్నాయి మనకైతే తెలియదు, కానీ కాకపోతే ఆ వయసులో నిజంగా ఆమెను అట్లా ఇబ్బంది పెట్టడం అంటే చాలా దారుణం అండి నిజంగా. 80 ఇయర్స్ 90 ఇయర్స్ ఆమె ఏం కోరుకుంటుంది, కేవలం ఒక ముద్ద అన్నము, పడుకోవడానికి జాగా తప్ప వేరేది ఏమీ కానీ అడగదు అసలు. ఎంత బాధ అంటే అంత బాధ వేసింది నిజంగా. ఆ సన్నివేశం చూడగానే, ఆమె చెప్పే మాటలు వినగానే నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చాయి నాకైతే. కానీ నిజంగా ఆ పెద్ద ఆమె ఏం కోరుకుంటుంది అసలు, ఓ పూట ముద్ద, 3 పూట్ల అన్నము, తర్వాత వచ్చి 3 పూటలు కూడా తింటే లేకపోతే తినరు అసలు. వాళ్ళ పెద్దలు ఏం తింటారో, తింటే మహా అయితే అంత తింటారు అంతే. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ మనం గుర్తు చేసుకుంటే, చిన్నప్పుడు మన మలమూత్రాలు కడిగి 10 మందిలో మంచిగా ఉండాలని చెప్పనేసి మన కోసం కష్టపడింది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం తల్లే. తల్లిదండ్రులు మాత్రమే మనల్ని పోషించారు. అది దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఎక్కడ పస్తుంటామని చెప్పనేసి ఎర్రడెండలో పోయి పనిచేసి మనకు 4 రూపాయలు డబ్బులు సంపాదించుకొచ్చి మనకైతే తిండి పెట్టడం అయితే జరిగింది తల్లిదండ్రులు. వాళ్ళు పోషించకనుంటే మనం ఇంతటి వాళ్ళు అయ్యే వాళ్ళం కూడా కాదు అసలు. ఈరోజు నీకు పిడికిడు అన్నం పెట్టేదానికి నీకు ఇంత ఆమోషంగా ఉంది. చిన్నప్పటి నుండి వాళ్ళు నిన్ను సాకి, నిన్ను ఇంత పెద్ద పని చేసి ఇంత మంచి పొజిషన్లో పెట్టినారంటే కారణం తల్లిదండ్రులు. ఎప్పుడు తెలుసుకుంటారు అసలు. నిజంగా ఆ వీడియో వాళ్ళని చూడంగానే అసలు ఎంత బాధ వేసిందంటే అంత బాధ వేసేది నాకైతే. కానీ అస్సలు ఎలా ఉంటారా బాబు ఇలా అని చెప్పి అనేసి అనిపించేసింది. చాలామంది కూడా ఇలా చేస్తున్నారు ఈ మధ్య. కనీసం తల్లి చనిపోయేంత వరకు కూడా తల్లి దగ్గర బంగారు కానీ డబ్బు కానీ ఉండాల ఈ రోజుల్లో మాత్రం. లేకపోతే కానీ కొడుకు కానీ కూతుర్లు కానీ అస్సలు పట్టించుకోవడం లేదు తల్లిదండ్రులు. నిజంగా మిమ్మల్ని చూడకపోతే మీరు ఇంతటి వల్ల అయ్యారా అని చెప్పి అనేసి మీరు థింక్ చేసుకోండి, అసలు ఆలోచన చేయండి. తల్లిదండ్రులు ఇంకా వాళ్ళు ఏమడుగుతారు కనీసము. చనిపోయే ఇంట్లో అసలు పిడికిడి ముద్ద పెడితే వాళ్ళకే ఎంత ఆనందం వేస్తుందంటే అంత ఆనందం వేస్తుంది నిజంగా. నా కూతురు ఇలా చూసింది, నా కొడుకు ఇలా చూశాడని చెప్పనేసి. దయచేసి అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎంతోమంది వాళ్ళ ప్రేమకు దూరమై ఎన్నో రోజుల నుంచి ఎన్నో బాధలు పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తల్లిదండ్రుల ప్రేమకి. అలాంటిది తల్లిదండ్రుల ప్రేమ ఉండి కూడా దూరం పెడుతున్నారు చూడు. మిమ్మల్ని ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు నిజంగా. ఆ వర్షంలో ఆ వయసులో ఏడిపించాల్సినంత అవసరమేముంది. ఇప్పుడు కూతురికి ఇబ్బంది అని చెప్పి చెప్తున్నారు కదా. అసలు కొడుకు ఒకవేళ చూసుకుంటే కొడుకు చూసుకోవాలి కదా తల్లిని, ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ బాధ్యత ఉంది. ఈ వయసులో తల్లి భారం అనుకోకూడదు అసలు. అంతకన్నా మహాపాపం ఇంకొకటి ఉండదు నిజంగా. అంతకన్నా మహాపాపం. ఆ తర్వాత నెక్స్ట్ మీకు పిల్లలు ఉంటారు కదా. మీకు పిల్లలు ఉన్నప్పుడు మీకు కోడళ్ళు వస్తే మిమ్మల్ని కూడా ఇలా చూస్తే
అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, అరే ఆ రోజుల్లో మా తల్లిదండ్రులు కూడా మా తల్లిని ఇలా నేను చూసుకోవడం లేదు, మాకు కూడా సేమ్ కర్మ ఇలా రన్ అవుతుందని చెప్పి అనేసి మీకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడేం తెలియదు అసలు. మీకు కోడన్లో వచ్చి మీకు ఇది చేస్తే బయట కూర్చొని పెట్టేసి ప్లేట్ అంతా అన్నం అంతా బయట పెడితే అప్పుడు తెలుస్తుంది మీకు. దయచేసి ఎందుకన్నా ఇలాంటి తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి అన్న, తల్లిదండ్రులు మంచిగా చూసుకోండి అన్న. ఎందుకంటే వాళ్ళు పోషించకపోతే మనం ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు అసలు. కొట్టినా తిట్టినా వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళకి మనం జన్మనిచ్చారు. నిజంగా ఆ జన్మనిచ్చారు కాబట్టి, అంత పెద్ద పుణ్యం చేశారు కాబట్టి మనం తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలన్నమాట. నిజంగా దయచేసి తల్లిదండ్రులు మంచిగా చూసుకోండి. ప్రతి ఒక్కరికి చేతులెత్తి మొక్కుతున్నా నిజంగా. అయితే ఆ సన్నివేశం చూసిన దగ్గర నుంచి మైండ్ ఇప్పటికి కూడా నాకు మైండ్ అప్సెట్ అవుతూనే ఉంది. ఆమె ఎక్కడుంది కనీసం నేను అక్కడ ఉండి ఆమె చెప్పే మాటలు విని తిరిగి రివర్స్లో సమాధానం కూడా చెప్పలేకపోయాను అస్సలు. ఎందుకంటే అక్కడ జరిగిన సన్నివేశం అలాంటిది. దయచేసి అన్న ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను దూరం చేసుకోద్దండి అన్న, ప్లీజ్ అన్న. ఉంటాను మరి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.